అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. ఎందుకంటే ప్రపంచంలో అనేక ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అనేక దేశాల్లోంచి ఈ వర్తమానాన్ని వింటున్నారు కాబట్టి వారందరికీ శుభములు తెలియజేస్తున్నాను. హౌ ఈజ్ ఎవ్రీవన్? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దయని బట్టి నేను దేవుని ఎంతగానో గణపరుస్తున్నాను, ప్రభుని ఆరాధిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు మనం అందరం కలిసి ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాం. సో లెట్ us go to the word of God. టర్న్ విత్ మీ, నాతో కలిసి ఓపెన్ యువర్ బైబిల్స్. 2 Corinthians, 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం, చాప్టర్ 4 verse 16, 17, కావున 18. 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. May the Lord bless His word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రియులారా, అపోస్తలుడు పౌలు గారు అండ్ హిస్ టీమ్ డిక్లేర్స్ చెప్తున్నారు ఏంటో తెలుసా? కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, బలపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. క్షణమాత్రముండు చులకని శ్రమ మమ్మల్ని ఏం చేయలేదు, అసలు మేము దేనికి భయపడలేదు అంటున్నాడు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ, మీకు చెప్పాలనుకుంటే మాట ఏంటో తెలుసా? కావున మేము అధైర్యపడము. Therefore we do not lose heart. Therefore we do not have fear. మేము అధైర్యపడము. దేవుని బిడ్డలమైన మనం అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. బీ బోల్డ్, ధైర్యంగా ఉండాలి. బీ బోల్డ్. ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్. దేని నిమిత్తము కూడా భయపడాల్సిన, చింతించాల్సిన పని లేదు. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లలు మనం ధైర్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లరా, దేవుని బిడ్డలు భయపడకూడదు. చూడండి, తిమోతిలకు రాయబడిన 2వ పత్రిక 2 తిమోతి చాప్టర్ 1 verse 7. తిమోతిలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకట ఏటిచ్చాడట? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ, స్వస్థ బుద్ధి గల ఆత్మ ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆ వర్డ్ క్లియర్గా వ్రాయబడింది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అంటే ఏ ఆత్మను ఇచ్చాడు దేవుడు? ధైర్యము కలిగిన ఆత్మను ఇచ్చాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న ప్రభు లోకంలో ఉన్న వాని కంటే బలవంతుడు, గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం భయపడాల్సిన పని లేదు. సామెతల గ్రంథము Proverbs chapter 28 verse 1 Bible clearly says that నీతిమంతులు, దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే ఎవడో తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. Righteous people bold just like a lion. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు. మనం భయపడాల్సిన పనిలే. దేవుని వాక్యం క్లియర్లీ సేస్, బైబిల్ క్లియర్లీ సేస్, శామ్స్ కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం. ఎందుకు మనం భయపడాల్సిన పని లేదు? Why do not have fear? Psalms 46 verse 1. Read it.
దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. whom you can trust in the time of trouble. నమ్ముకొనదగిన సహాయకుడు. చదవండి. కావున భూమి మార్పు నొందినను, సముద్రములో పర్వతములు మునిగినను, నడి సముద్రంలో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, భూమి మార్పు నొందిన, సముద్రాల్లో పర్వతాలన్నీ మునిగిపోయిన, వాటి జలములు ఘోషించు నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, పర్వతాలు కదిలినా మనం భయపడం. పర్వతాలు కదిలినా మనం భయపడం. ఎందుకు భయపడం? భూమి మార్పు నొందిన, భూకంపాలు వచ్చిన, పర్వతాలు సముద్రంలో మన సునామీలు వచ్చిన, వాటి జలములు నురుగు కట్టిన, పొంగు పర్వతాలు కదిలినా, ఏది ఏమైనా మేము భయపడమంటున్నాడు ఇక్కడ. మేము భయపడము. ఎందుకో తెలుసా? దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆమేన్. we are not supposed to be feared. మనం భయపడాల్సిన పని లేదు. అందుకే ప్రభు అన్నాడు యెషయా 31వ అధ్యాయం, ఐజియా 31, యెషయా గ్రంథం 31వ అధ్యాయం, 31వ అధ్యాయం చదవండి. 9వ వచనం. 9. వారి పడుచువారు దాసులగుదురు, భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక తీయుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, క్లియర్లీ బైబిల్ సేస్ భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలు భయపడద్దు. 43వ అధ్యాయం, యెషయా 43వ అధ్యాయం, యెషయా 43వ అధ్యాయం మొదటి వచనం. ఫస్ట్ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రభువు అన్నాడు, I have redeemed you, fear not my child, I have called you by your name, you are my own treasure. భయపడద్దు, నేను నిన్ను విమోచించాను. I have redeemed you, నేను నిన్ను విమోచించాను. I have saved you, నేను రక్షించుకున్నాను. నువ్వు భయపడొద్దు, నువ్వు నా సొత్తు. మనం దేవుని సొత్తు. జలములలో పడి దాటునప్పుడు భయపడద్దు, అగ్నిలో వెళ్ళినప్పుడు భయపడద్దు, నదులలో వెళ్ళినప్పుడు భయపడద్దు. నేను నీకు తోడై ఉంటాను. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు భయపడొద్దు అని మనతో మాట్లాడతాడు. కావున మేము అధైర్యపడము. therefore we do not have fear. మేము అధైర్యపడము. రాత్రి ఆ మాట మనకు కూడా చెప్పగలగాలి. మేము అధైర్యపడము, మేము ధైర్యంగా ఉంటాం. పిల్లరా, మనుషుని జీవితంలో 3 రకాల భయాలు ఉన్నాయి. 3 రకాల భయాలు ఇప్పుడు చాలా ఉన్నాయి అనుకుంటే అవన్నీ అండర్ కమ్స్ దిస్ 3 fears. మొదటి భయం ఏంటో తెలుసా? పాప భయం. చూడండి, ఆదికాండంలో ఈ 3 రకాల భయాలు నుండి మనం ఎలా విడుదల పొందుతామనే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 3:10 చూడండి. 3:10 9వ వచనం కూడా చదువు. 3:9 10. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదామా, నీవు ఎక్కడున్నావు? అందుకతడు నేను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. భయము అనే వర్డ్ బైబిల్లో ఎక్కడ కనిపించిందంటే మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము ఎప్పుడైతే దేవునికి విరోధంగా మరి ఆజ్ఞ అతిక్రమించాడో, భయం ఆవరించేసింది. పిల్లరా, ఫియర్ కమ్స్. దిస్ ఈస్ ద ఫియర్ ఆఫ్ సిన్. అందుకే వాక్యంలో రాయబడింది, పాపం చేయవారు బహుగా భయపడతారు. దావీదు అంటాడు, పాపంలో నాకు భయం వచ్చేసింది. భయం ఆవరిస్తూ ఉంది మనుషులు బికాస్ ఆఫ్ సిన్. పిల్లరా, పబ్లిక్ సిన్స్, సీక్రెట్ సిన్స్, బిలౌడ్ సిన్స్, ప్రేమించే దురభిమాన పాపాలు, రహస్య పాపాలు, బయటికి కనిపించే రకరకాల పాపముల చేత మనుషుల జీవితంలో భయం ఆవరించింది. పిల్లరా, ఫియర్ కమ్స్ త్రూ సిన్. ఇది పాప భయం, చాలా భయంకరం. పిల్లరా, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపము గిల్టీనెస్, ఫియర్ ఆఫ్ గిల్టీనెస్.
ప్రియులరా పాప భయము. రెండవది ఏంటో తెలుసా? మరి సాతానుడు కల్పించే భయము, సాతానుడు వల్ల వచ్చే భయం, ఫియర్ ఆఫ్ డెవిల్. చూడండి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. yes భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకుని ఉన్నదని తెలుసుకుని క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. మీ యొద్దకు దిగి అపవాదట తనకు సమయం కొంచెమే ఉన్నదని బహు క్రోధము కలిగి పిల్లరా దిగి వచ్చాడట. చాలా మంది వణికిపోతున్నారు సాతాను చూసి. పేతురు గారు రాసిన 1 Peter chapter 5 verse 8, మొదటి పేతురు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు వెతుకుతూ తిరుగుతూ సర్చింగ్ రోరింగ్ లైక్ ఎ లయన్. వాడు సింహంలాగా గర్జిస్తూ అనేకులు మృంగేస్తున్నాడు, అనేకులు గాయపరుస్తున్నాడు. సాతాను చూసి చాలా మంది పారిపోతున్నారు. ప్రియులారా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో ప్రభు అంటాడు, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2 Corinthians chapter 2 verse 11, 11వ వచనం 2:11 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక. నేనేమైనా నువ్వు క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాని తంత్రములు మనం ఎరగని వారు. సాతానుడు తంత్రములు వేస్తున్నాడు, భయపెడుతున్నాడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడు దొంగ, వాడు యోహాను సువార్త 10:10 వాడు దొంగ, దోచుకునేవాడు, మనుషుల్ని నరహత్య చేస్తున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒక వీడియో చూశాను పిల్లలు. వీడియో మరి తెలంగాణ అనుకుంటా. ఒకడు భయంకరంగా తాగేసి పిల్లరా వాడు రోడ్డు మధ్యలో పిల్లరా మరి తాగి తందనాలు ఆడుతూ చివరికి వాడు ఏం చేసినట్టు వెళ్ళి ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పట్టేసుకున్నాడు పిల్లలు. బాబు హీ డజంట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్. వెళ్ళి పట్టేసుకున్నాడు. వాజ్ వెరీ హ్యాండ్సమ్, చాలా అందంగా ఉన్నాడు పిల్లరా. నాకు తెలిసి ఒక 30 years ఎంత ఉంటుందేమో. చాలా అందంగా ఉన్నాడు. జస్ట్ ఫుల్ డ్రంకర్డ్ డెవిల్. చూడండి ఎంత భయంకరంగా సాతానుడు, హౌ డెవిల్ ఇస్ టేకింగ్ పీపుల్ టు హెల్. సాతానుడు ఎంత భయంకరంగా నరకాన్ని తీసుకుపోతున్నాడు చూడండి పిల్లలు. వెళ్ళి ట్రాన్స్ఫర్ పట్టించుకోడు, అక్కడికక్కడే చూస్తాను విలవిలవలు ఆడిపోయి కరెంట్ అక్కడ చచ్చిపోయాడు కళ్ళ ఎదురుగా. చాలా మందిని సాతానుడు చంపి నరకాన్ని తీసుకుపోతాడు, పాతాలను తీసుకుపోతాడు. వింటున్నారు జాగ్రత్తగా. సాతానుని యొక్క భయం పట్టుకుంది మనుషుల్లో. దెయ్యము, చీకటి భయం, దెయ్యపు భయం, పాప భయం, సాతాను భయం. మూడవది మరణ భయం. ప్రియులారా హెబ్రీ పత్రిక 2:14 ఫియర్ ఆఫ్ డెత్. హెబ్రీలు రాయబడిన పత్రిక chapter 2 verse 14 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున చదవండి ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని మరణ భయము, పాప భయము, సాతాను భయము, మరణ భయము, ఫియర్ ఆఫ్ డెత్. చచ్చిపోతే ఏమవుతుందో పిల్లరా మరి నిరీక్షణ లేక, చనిపోయిన తర్వాత ఏమవుతామో తెలియక ఒక భయము, ఆందోళన చేత పరుగులు తీసిన పీపుల్ ఆర్ రన్నింగ్. గ్యాస్ లీక్ అయిపోయింది, చచ్చిపోతామేమో, పరుగులు పిల్లరా పరుగులు. ఆ పరుగుల్లో, కంగారులో, తొందరపాట్లో ఒకడట మురికి కుండలో కాలంలో పడిపోయి ఊపిరాట చచ్చిపోయాడట. ఒకడట మరణ భయం చేత పరుగులు తీస్తుంటే నూతులు పడిపోయి చచ్చిపోయాడట. మొన్న ఆ గోపాలపట్నం దగ్గర మరి LG పాలిమర్స్ మరి ఆ ఇక స్టెర్లైన్ విషవాయువు లీక్ అయినప్పుడు మరణ భయము. పిల్లరా ఎంత భయంకరం. భయం వచ్చేత మనుషుడు అల్లాడిపోతున్న ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, భయపడద్దు, ఫియర్ నాట్. బైబిల్లోనంట మరి 365 సార్లు రాయబడిందంట భయపడొద్దని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 365 సార్లు అంటే రోజుకొకసారి ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు.
నేను కొన్ని మాటలు దేవుని వాక్యాల నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. ధైర్యం మనకు రావాలంటే ఎలా వస్తుంది ధైర్యం హౌ బోల్డ్నెస్ కమ్స్. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ పాయింట్, త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా మనకు ధైర్యం వస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలో రాయబడిన పత్రిక 6వ అధ్యాయం. త్రూ ప్రేయర్ బోల్డ్నెస్ విల్ కమ్. 6వ అధ్యాయము 19 వచ్చింది. 6వ అధ్యాయం 19 వచ్చింది. మరియు నేను దేని నిమిత్తము చదవండి. రాయబారిన సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడిన నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మీరు ప్రార్థన చేస్తే మీరు మెలకువగా ఉండి మొర్రపెట్టి నా కొరకు ప్రార్థన చేస్తే నేను ఎలా ప్రకటిస్తాను తెలుసా? సువార్తను ధైర్యముగా నేను మాట్లాడతాను. హల్లెలూయా. ఎఫెసీ సంఘంతో పౌలు గారు అంటున్నారు, నేను ధైర్యంగా వాక్యం చెప్పాలంటే మీరు నా కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రేయర్ గివ్స్ బోల్డ్నెస్. దానియేలు 6:10 చూడండి. దానియేలు 6:10. దానియేలు యొక్క ధైర్యానికి సీక్రెట్ ఏంటండి? ప్రేయర్. 6:10. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చెను. ప్రియులారా, దానియేలు లాక్డౌన్ లో ఉన్నాడు. ఆ రోజుల్లో దానియేలు లాక్డౌన్ 30 days లాక్డౌన్. ఇప్పుడు మనం లాక్డౌన్ లో ఉన్నాం. ఇప్పుడు ఎన్నో రోజు తెలియదు. 48తో 47తో డానియల్ వాస్ ఇన్ లాక్డౌన్. ఏం లాక్డౌన్ అంటే ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడో స్తుతించకూడదు, ఎవడో దేవుడి పేరు ఎత్తకూడదు. అలాంటి సమయంలో దానియేలు ధైర్యంగా కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఓపెన్ ద డోర్స్, విండోస్ అండ్ ఆల్సో ఈ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ జెరూసలేం. యెరూషలేము తట్టు చేతుల పైకెత్తి గట్టిగా ప్రార్థన, విజ్ఞాపన, స్తుతులు చెల్లిస్తున్నాడు. ఒకసారి వెళ్ళి అడుగుదాం, దానియేలు అన్న ప్రార్థన చేయొద్దంట, శాసనం పెట్టారట కదా, గవర్నమెంట్ ఆర్డర్ ఉందంట కదా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అన్న? ఎన్ని గుండెలు అన్నా నీకు? సింహాల బోన్లో వేస్తారంట కదన్నా. దానియేలు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయకుండా నేను ఎలా ఉండగలను? లార్డ్, సింహాల బోనున్న నాకు భయంలే. నేను చేసే ప్రార్థన సింహాల బోన్లో నుండి కూడా నన్ను విడిపిస్తుంది. ఆమేన్. సింహాల బోన్లో సింహాలను తాకకుండా చేయగలిగిన శక్తి నా దేవుని కృప ద్వారా నేను చేసే ప్రార్థనలో ఉంది. ప్రేయర్ గివ్స్ బోల్డ్నెస్. దానియేలు యొక్క స్నేహితులు ముగ్గురున్నారు, షద్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళు ఏం చేశారండి? దానియేలు 3:16. ఎంత ధైర్యం అండి? 3:16. దానియేలు 3:16. వాళ్ళకి ఎంత ధైర్యం? దానియేలు ధైర్యం ఒక స్టైల్లో ఉంటే షద్రక్, మెషకును వీరి ధైర్యం మరొక స్టైల్లో ఉందండి. అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు. 3:16. రాజుతో ఇలాగ చెప్పారు. నెబుకద్నెజరు రాజుగారి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తారండి. సార్ అంటాం, అయ్యా అంటాం. మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీజీ అని అంటామండి. సార్ అంటాం, సార్. నెబుకద్నెజరు చాలా తిక్కరేగేసిందండి. ఈ ముగ్గురు యవనసులకి ఎంత తిక్కరేగిందంటే బలవంతంగా ఆ నెబుకద్నెజరు యొక్క విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలంట. విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ముద్దులు పెట్టుకోవాలంట. ఎవడైనా ఆ దండం పెట్టుకోకపోతే, ఆ విగ్రహానికి నమస్కారం చేయకపోతే వాటి అగ్నిగుండంలో వేస్తారంటండి. ఏమి శోధనండి! అలాంటి స్థితిలో అదే పొజిషన్ నువ్వు ఉంటే ఏం చేస్తావు? బతుకుంటే బట్టలు అమ్ముకుంటావు, లేదా బీచోటికి, లేదా బలుసోకి తింటారు. బాబో ఏదో ఒక అటు ఇటు చూసి ఒక దండం పారిపోతాం. కానీ దీస్ యంగ్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. ధైర్యం కలిగిన వాళ్ళు, దీస్ యంగ్ పీపుల్ ఆఫ్ బోల్డ్నెస్, ధైర్యం కలిగిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నెబుకద్నెజరు, దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. అయ్యా, దీని గురించి మరొక మాట చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. మేము సేవించిన దేవుడు, మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. తప్పిస్తాడు, రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టు
పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నువ్వు తెలుసుకో. నెబుకద్నెజర్, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు సిద్ధపరిచిన అగ్ని గుండంలో పడకుండా తప్పించేటకు మమ్మల్ని సమర్థుడు. ఏమి ధైర్యం అంటే పిల్లరయ్యి. నెబుకద్నెజర్ కోపం వచ్చేసింది. అన్నాడట, అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడు రా, వీళ్ళకి బాగా తెక్కెక్కువ ఉంది, వీళ్ళకి బాగా చేదస్తం ఎక్కువైపోయిందిరా, భక్తి ముదిరిపోయింది, భక్తి బరువు ఉంటే నెత్తి సుర్రుమన్నదంటే వీళ్ళకి భక్తి బాగా ఎక్కువైపోయిందిరా. వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఎవడు తప్పిస్తాడు నేనే చూస్తా అంటున్నాడు నెబుకద్నెజర్. ఈ యవనస్తులు ధైర్యంతో పరవశించిపోతున్నారు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? ఈ యవనస్తుల యొక్క ధైర్యానికి కారణం ఏంటో తెలుసా? ప్రేయర్ లైఫ్. దానియేలుతో కలిసి వారు ముగ్గురు ప్రార్థన చేసేవారు. దానియేలు ఈ నలుగురు కలిసి ప్రార్థన చేసేవారు. ప్రేయర్ఫుల్ పీపుల్, ఆ ప్రేయర్ ఆల్వేస్ గివ్స్ యూ బోల్డ్నెస్. నీకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన. ఎప్పుడు ఏమంది తెలుసా? తీసుకెళ్ళి విసిరేశారు అగ్నిగుండంలో, 7 రెట్లు చేశారు. పెద్ద WWF ఆడతారు చూసారా, రెజ్లింగ్, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎత్తుకుని ఆ అగ్నిగుండంలోకి విసరడానికి ఎల్లోని అగ్నిగుండంతో వేడితోటలోకి పడిపోయారట, అక్కడ చచ్చిపోయారట. వీళ్ళైతే మాత్రం అగ్నిగుండంలో పడగానే ఈ ముగ్గురు విసిరితే అగ్నిగుండంలోకి 4వ వ్యక్తి కనబడుతున్నాడు రాజుగారికి. అంతే కదా, అగ్నిగుండంలో అంట తిరుగుతున్నారంట అండి. అగ్నిగుండంలో తిరుగుతున్నారంట. పిల్లరా, మీరు ఎప్పుడైతే అగ్నిగుండంలో ఇలా పడగానే అప్పటికే ప్రభు ఉన్నారు అగ్నిగుండంలో. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో అగ్నిగుండము సెంట్రల్ ఏసీగా మారిపోయింది. ఆమేన్. నీ ఇల్లు అగ్నిగుండంలా ఉండొచ్చు, సమస్యల చేత రగులుతూ ఉండొచ్చు. నీ గుండెలు అగ్నిగుండంలా అగ్నిగుండం సమస్యల చేత కాలిపోతూ దహించి భయంకర పరిస్థితులు ఉండొచ్చు. నా పిల్లరా, అగ్నిగుండంలో నా ప్రభు దిగి వచ్చాడంటే అగ్నిగుండము సెంట్రల్ ఏసీగా మారిపోద్ది. హల్లెలూయా. చల్లని వాతావరణం. అగ్నిగుండంలో వారు తిరుగుతున్నారట. రాజు అంటున్నాడు, అరే బాబు, మనం ఎంతమంది వేసారు? 3 సార్. మరి 4 కనబడుతున్నారు? లేదండి, మేము 3 వేసాం. మరి 4వ వ్యక్తి ఈజ్ లుకింగ్ లైక్ ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంది ఇంగ్లీష్లో. మనుష్య కుమారుని పోలిక యేసు ప్రభు వారు వచ్చారు. పిల్లరా, ప్రార్థనా పరులు ఇప్పుడు ధైర్యంగానే ఉంటారు. ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రారంభ వాక్యంలోకి నేను వస్తున్నాను. కావున మేము అధైర్యపడము. Therefore we do not have lose our heart. Therefore we do not have fear. మేము అధైర్యపడము. ధైర్యం ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా ధైర్యము వస్తుంది. రెండవ మాట, ఎలా వస్తుంది నీకు ధైర్యం? విశ్వాసము ద్వారా. ఎఫెసీ పత్రిక 3:12. తర్వాత కొన్ని మాటలు. ఎఫెసీ పత్రిక 3:12 చూడండి. 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనం కలిగి ఉన్నవి. ఆయన యందల విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమును మనకు కలుగుచున్నది. ఆమేన్. ఆయన యందలి విశ్వాసము. మనుషుల్లోనూ విశ్వాసం ఉంచితే నీకు ధైర్యం రాదు. అందుకే బైబిల్ చెప్తుంది, రాజులైనా మనుషులైనా నమ్ముకోవద్దు. ఇశ్రాయేలు, నీ దేవుడి యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆయన ఆదుకుంటాడు. నీ దేవుడి యెహోవా మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు, పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. నిన్ను సిగ్గుపడనివ్వడు. గొప్ప ధైర్యంతో నింపుతాడు. విశ్వాసము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఎర్ర సముద్రం ఎదుట మోషే నిలబడ్డాడు. ఎర్ర సముద్రం ఎదుట మోషే, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాతలేమో ఫరో సైన్యం, అటు ఇటు కేకరణ్యాలు, భయంకర క్రూరమృగాలు, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వింటున్నారా జాగ్రత్తగా? మోసెస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో ధైర్యంతో నిండిపోయి గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు కాలేబు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. కాలేబు ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. ఎగ్జాంపుల్, సంఖ్యాకాండము మరి 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 13వ అధ్యాయం తీసారా? 30వ వచనం. కాలేబు
మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదము దాన్ని స్వాధీనపరచుకుందాము దాన్ని జయించకు మనకు శక్తి చాలును అనేను. మోషే ఒకరోజు పిలిచాడు, ఎవరిని 12 మంది పిలిచాడు, ఒక గోత్రం నుంచి ఒక్కొక్కరు పిలిచాడు. అందులో యెహోషువ కాలేబులు ఇద్దరు వచ్చారు. మోషే పిలిచి అన్నాడు, ఇదిగో మనం యోర్దాను దగ్గరికి వచ్చాం, మీరు వెళ్ళి వేగు చూసిరండి, కానాను దేశం వేగు చూసిరండి, ఎలా పట్టుకోవాలి, ఆ దేశం యొక్క మరి పరిస్థితులు ఏంటి అన్ని భౌగోళిక జియోగ్రాఫికల్గా ఎలా ఉంది చూసిరండి అని 12 మంది పంపించాడు. అందరూ 12 మంది డిఫరెంట్ కోణాల్లో వెళ్ళిపోయారు. యెహోషువ కాలేబులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అలా ఆ దేశం అంతా కలిగే తిరిగి వేగు చూసి మళ్ళీ మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వస్తే మోషే మరి అడిగితే 10 మంది ఒక సాక్ష్యం చెప్పారు, ఇద్దరు ఒక సాక్ష్యం చెప్పారు. 10 మంది ఏం చెప్పారు? 10 మంది ఏం చెప్పారు? 27 వచ్చింది చూడండి, 13:27 చూడండి. వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, సంఖ్యాకాండము 13:27 తెలియజేసింది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలో వెళ్ళితిమి, వెళ్ళాము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే నువ్వు అన్నట్టు పండ్లు ఇవి, అవి పండ్లు ఇగో పళ్ళు ఇగో. అయితే ఆ దేశంలో అక్కడ అయితే అన్నమాట, కానీ అనే మాట, మరియు అనే మాట, ఇవన్నీ కొన్ని డేంజరస్ మాట. కానీ అనే మాట ఎక్కడ వచ్చిందనుకోండి, ఆ కానీలోనే ఉంది పెద్ద గూని అంటారు పెద్దలు. అన్నీ బాగున్నాయి, అయితే చదవండి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు ఏంటి? దేవుని కంటే బలవంతులా? బలవంతులండి. వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. చదవండి. మరియు అక్కడ అనాకీయులను చూచితివి. అనాకీయులు అంటే పిల్లలు జైంట్స్ అంటారు చూసారా, పెద్ద పెద్ద మనుషులు. అనాకీయులు చూసితమే. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. పిల్లలు అనాలేకీయులను చూసితమే. అయ్యి బాబోయ్, వారి దగ్గర మేము మిడతల్లా కనబడుతున్నాం. మీరు ఇంకా కిందకి చదివితే మేము మిడతల్లా కనిపించాం. అయ్యి బాబోయ్, మనం స్వాధీనం చేసుకోలేము, ఇక్కడతో సెటిల్ అయిపోతాం. కానానుకో నమస్కారం, పాలు తెలి ప్రవహించే దేశానికి ఒక నమస్కారం. భయము చేత ఉనికిపోతుంటే అప్పుడు యెహోషువ కాలేబులు ఏం చెప్పారో చూడండి. 30 కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి ఏమంటాడు తెలుసా, మనం నిశ్చయముగా వెళ్తాం, దాన్ని స్వాధీనపరచుకుందాం, ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకుంటాం, దానిని జయించుటకు మనకి శక్తి చాలును. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా కాలేబు అంటున్నాడు, ఎందుకురా మీరు అలా మాట్లాడతారు? వాళ్ళు బలవంతులా? మన దేవుడు ఇంకా బలవంతుడు. అనాకీయులు ఉన్నారా? మన దగ్గర దేవుడు దూతలు ఉన్నారా? మన పక్షకి యుద్ధశూరుడు అని యెహోవా ఉన్నారా? ఎందుకు భయపడతారు అని మోషే దేవుడు తెలుసా, సార్ మోషే గారు మనం వెళ్తాం, కాల్ పెడతాం, పాలు దేశాన్ని స్వతంత్రించుకుంటాం, మనం జయిస్తాం, మన శక్తి సరిపోద్ది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దానికి జవాబు ఎక్కడుందో చూపిస్తాను. యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథంలో ప్రియులరా అంటున్నాడు 10వ వచనం. 10వ వచనం, 14వ అధ్యాయం 7వ వచనం. దేశమును కాలేబు యొక్క ధైర్యానికి సీక్రెట్ విశ్వాసము అని మీకు చెప్తున్నాను. 7వ వచనం, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేలు నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. మోషే నన్ను పంపాడు కాదేశు బర్నేలో నుండి నన్ను పంపినప్పుడు నాకు 40 years, నేను ఎవరికి భయపడలా అంటున్నాడు కాలేబు. ఎందుకు అన్నా కాలేబన్నా నీ సీక్రెట్ ఏంటన్నా అని అడిగితే 8వ వచనంలో ఉంది సీక్రెట్. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించింది. నిండు మనసు, హార్ట్ ఫుల్ గా నా దేవుని నేను అనుసరించాను, నా దేవుని నేను నమ్మాను, నిండు మనసుతో నేను నమ్మాను. 11వ వచనం చూడండి. 11వ వచనం, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటికి నాకు అంతే బలం. యుద్ధం చేయటకు గాని వచ్చుచూ పోచుండుగా గాని
నాకు ఎప్పటి అట్లు బలము ఉన్నది కాబట్టి. పిల్లరా జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? మోషే పంపినప్పుడు 40 years అంట కాలేబుకి. పిల్లరా కానాన్లోకి వచ్చేసిన తర్వాత జాషువాతో మాట్లాడుతున్నాడు, అయ్యా ఆ రోజు నాకు 40, అప్పటి నుంచి ఇప్పటి వరకు 45, టోటల్ 85 సంవత్సరాలు. అప్పుడు పంపినప్పుడు నాకు ఎంత బలం, ఇప్పుడు నాకు అంతే బలం అట. నేను ఎవరికి భయపడలా. అందుకే దేవుడు మరి కాలేబుకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? 13 వచ్చిన ఏది స్వాచ్చింగ్ ఇచ్చాడండి? యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువాను దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. హెబ్రోను ఇచ్చేసాడండి. హెబ్రోన్, హల్లెలూయా. హెబ్రోన్ ఈజ్ ద హార్ట్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో హార్ట్ సిటీ హెబ్రోన్. సెంటర్లో ఉన్న గొప్ప పట్టణాన్ని దేవుడు మరి కాలేబుకి దేవుడు స్వాచింగ్ ఇచ్చేసాడు. కారణం ఏంటో తెలుసా? ధైర్యంగా మరి ప్రకటించాడు. కాలేబు యొక్క ధైర్యానికి సీక్రెట్ ఏంటో తెలుసా? విశ్వాసం. ప్రార్థన ద్వారా ధైర్యం వస్తుంది, విశ్వాసం ద్వారా ధైర్యం వస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ధైర్యం ఎలా వస్తుంది? త్వరగా హెబ్రీ పత్రిక 4:16 చూడండి. హెబ్రీ పత్రిక 4:16. హౌ బోల్డ్నెస్ కమ్స్. ధైర్యం ఎలా వస్తుంది మనకి? 4:10 అద్భుతమైన వాక్యం. జాగ్రత్తగా వినండి. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో సింహాసనం ఎదుగు చేరుదము. 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు. మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడు, రాజు యాజకుడు. మన ప్రభువులో 2 ఉన్నాయి, రాజు యాజకుడు 2 ఉన్నాయి. అందుకే మళ్ళీ రాజులని యాజక సమూహంగా చేస్తానన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది 4:16, మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు. ఇప్పుడు ధైర్యం వస్తుందో తెలుసా? కృపాసనం ఎదుగును వెళ్ళినప్పుడు. అది కృపాసింహాసనం. ఆ సింహాసనం మీద మన ప్రధాన యాజకుడు రాజుకు రాజు అయిన యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆ సింహాసనం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు గొప్ప ధైర్యంతో నింపబడతావు అంతే. ఆమేన్. ఎస్. ప్రధాన యాజకుడు సింహాసనం మీద సింహాసనాసీనుడైన ప్రభువుని నువ్వు ప్రార్థనలో చూచినప్పుడు గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. పిల్లలు గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ప్రభువుని చూస్తే ధైర్యం. అందుకే దావీదంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నా ముందు నా కాపరి ఉన్నాడు అని చెప్పుకుంటూ గాఢంధకారపు లోయలో నేను నడిచిన ఏ అపాయమునకు ఎందుకు భయపడను? నా ముందు ఎవరున్నారు? నా కాపరి ఉన్నాడు. నా ముందు నాకు సింహాసనాసీనుడైన నా ప్రభు ఉన్నాడు. యేసయ్యను నీ ముందుగా పెట్టుకుంటే, యేసయ్యను చూస్తే నీ భయం అంతా పోతుంది. యోహాను 20:19 శిష్యులు భయపడి గదిలో ఉంటుండగా ప్రభు వచ్చారట. యోహాను 20:19 ఆదివారం సాయంకాలమున శిష్యులు, ఈరోజు ఎవరు అంటే ఆదివారంనా? ఇప్పుడు సాయంకాలమే కదా, సేమ్ ఇదే టైంలో శిష్యులట యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు భయం పట్టుకుంది. శిష్యులకు భయము. యేసు ప్రభు వారిని చంపేసి సిలువేసేసారు. యేసు ప్రభు వారిని సిలువుకేసి కొట్టారు. మమ్మల్ని కూడా సిలువుకేస్తారేమో, మమ్మల్ని కొరడాలతో కొడతారేమో, మమ్మల్ని ఈడ్చుకుని వెళ్తారేమో అని భయపడిపోతున్నారు. భయపడి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక చెప్పాను. వారు భయముతో అల్లాడిపోతుంటే యేసు ప్రభు వారు వచ్చి, భయపడద్దు, మీకు సమాధానము కలుగును గాక. ఎప్పుడైతే ప్రభువుని చూశారో 20 వచనం 20 ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. భయమంతా పోయే సంతోషము నిండిపోయింది. హల్లెలూయా. భయమంతా పోతుంది నువ్వు ప్రభువుని చూస్తే, కృపాసనం ఎదుగు వస్తే, ప్రభు ముఖాన్ని నువ్వు చూడగలిగితే నీ పిరిగితనం అంతా పోతుంది, నీ భయం అంతా పోతుంది, ధైర్యంతో నిండిపోతావు.
ఆయన సన్నిధి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హగ్గై గ్రంథం 2:4 హగ్గై గ్రంథం 2 జెరుబ్బాబెలుతో గవర్నర్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క గవర్నర్ 2:4 ప్రభు అంటున్నాడు, జెరుబ్బాబెలుతో అంటాడు, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో జెరుబ్బాబెల్ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. భయపడుతున్నావా? ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. ధైర్యం తెచ్చుకొని బిగిన్ యువర్ వర్క్. నీ పని ప్రారంభించు. నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడు, ఆయన ప్రసన్నత, ఆయన సింహాసనం, ఆయన యొక్క ముఖం, మరి దర్శనం మనకి గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. వింటున్నారా? గిద్యోనుతో ప్రభు అంటాడు, తీయకల న్యాయాధిపతులు 7:4 నుంచి చూస్తే గిద్యోనుతో ప్రభు అంటాడు, గిద్యోను భయపడద్దు, నేను నీకు తోడైనాను. గిద్యోను 300 మందితో వాళ్ళందరూ నేను జయిస్తాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను, భయపడద్దు. పిల్లరా, ప్రభు యొక్క ముఖము, ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క సన్నిధి, ఆయన సింహాసనం మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. చివరిగా చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. ఎలా వస్తుంది ధైర్యం మనకి? మొదటి శామ్యుయేలు గ్రంథం 17:40 దావీదు గొలియాతు ఎదుట ధైర్యంగా మరి యుద్ధం చేస్తున్నాడు. 17:45 చదవండి ఒకసారి, ముగిస్తాను నేను. దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటెయు పల్లెమును ధరించుకుని, దావీదు అంటున్నాడు, నువ్వు కత్తి ఈటె పల్లెము ధరించుకుని నా మీదకి వస్తున్నావు. కానీ అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయెలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటున్నాడు. నువ్వు కత్తే ఈటి ఇంకేంటి బల్లం పట్టుకుని వస్తున్నావు, కానీ నేను ఎలా వస్తున్నాను తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పేరట వస్తున్నాను. ఆమేన్. I am coming to you in the name of the Lord who hosts. సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఇంకా కిందనే ఉన్నాడు చూడండి, ఈ దినమున ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు. అరే బాబు గొలియాత్ 40 రోజులు బట్టి పీడిస్తున్నావు, 40 రోజులు బట్టి మాకు మనశ్శాంతి లేక చేస్తున్నావు, మమ్మల్ని భయపడుతున్నావు. ఈ రోజు నిన్ను దేవుడు నాకు అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పగిస్తాడు. నేను చంపేస్తాను, నీ తల కట్ చేస్తాను. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును, ఈ రోజు నీ కళేబరలు ఆకాశ పక్షులకు మృగాలకు వేస్తాను. ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం వచ్చేసిందండి. 14 years యంగ్ బాయ్, 14 సంవత్సరాలు యవనస్తుడు దావీదు 40 రోజులు బట్టి భయపడిపోతున్న సౌలు అండ్ హిస్ టీమ్ భయపడిపోతుంటే దావీదు వచ్చి అంటున్నాడు, నువ్వు కత్తే ఈటి బల్లు పట్టుకున్న దగ్గరికి వస్తున్నాను, నేను యెహోవా నామములో వస్తున్నాను, యేసు నామములో వస్తున్నాను. చివరిలో ఒక మాట అంటాడు, యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాది. ఒకసారి దావీదుని అడుగుతాం, అన్న దావీదన్నా ఎక్కడదన్నా నీకు ఈ ధైర్యం, ఇంత ధైర్యం ఎక్కడదన్నా నీకంటే ఏమంటాడు తెలుసా? ఏం చెప్తాడు? ఒకసారి చెప్పండి, నాకు చెప్పండి, ఎక్కడిది నీకు ధైర్యం అంటే ఏం చెప్తాడు? నేను నా దేవుని స్తుతించి ఆరాధిస్తాను, ఆ స్తుతి ఆరాధనలోనే ఉంది నాకు ధైర్యం అని చెప్తాడు. హల్లెలూయా. నేను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి నేను ఆరాధిస్తాను. దావీదు అంటే ఆరాధకుడు, స్తుతి ఆరాధకుడు. ఆరాధన ద్వారా నీకు ధైర్యం వస్తుంది. ఎవరైతే వేకుజామున లేచి స్తుతిస్తారో, ఎవరైతే ఎక్కువసేపు ప్రభుని ఆరాధిస్తారో, ఎవరైతే ఆరాధనలో ఆనందిస్తారో, ఎవరైతే పరవశించి పాడతారో, ఏదో 2 మొక్కలు స్తోత్రం నాయన నీకు స్తోత్రం, ఆవలెత్తలు స్తుతి స్తోత్రం 2-3 మొక్కలు చెప్పి లేచి వెళ్ళిపోతారు. ఆ పిరికి పందల్లాగా ఉంటారు. మరి ఎవరు ధైర్యం నిండిపోతారు తెలుసా? గంటల తరబడి ఆరాధించేవారు నాట్యంతో. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి
నేను స్తుతించేదను. దావీదులాగా నాట్యం చేసి ఆరాధించగలవా? గంటల తరబడి పరవశించి పాడగలవా? స్తుతి ఆరాధనకు పరిశుద్ధాత్మ అభిషేకానికి లింక్ ఉంది. వర్షిప్ వర్షిప్ వర్షిప్, ఫిల్లింగ్ ఫిల్లింగ్ ఫిల్లింగ్. ఆరాధన ఎక్కువ చేసినప్పుడు పరిశుద్ధాత్మ అంతగా నువ్వు నింపబడతావు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. నీకు ధైర్యంనిచ్చే ఆత్మది, పిరికితనం గల ఆత్మ కాదు, ధైర్యం కలిగిన ఆత్మది. హల్లెలూయా. దావీదు ప్రియులారా ఆరాధించడం వల్ల ధైర్యం పొందుకున్నాడు. ఒక్క దెబ్బతో గొలియాతుని చంపేశాడు. 40 రోజులు చేయాల్సిన పని 4 సెకండ్లు 4 నిమిషాల్లో చేసి పెట్టేశాడు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉంటే, నువ్వు ప్రభుని ఆరాధించగలిగితే నువ్వు ధైర్యంతో నిండిపోతావు. గొప్ప విజయం నీకు ఇస్తాడు, గొప్ప జయం ఇస్తాడు. ఆ దెబ్బతో దావీదు రాజు అయిపోయాడు. హల్లెలూయా. ఆ దెబ్బతో దావీదు ఈ బికమ్ కింగ్. ఎక్కడదండి ధైర్యం అండి? ఎక్కడదండి? ఈ రాత్రి ధైర్యం చాలా ప్రాముఖ్యమైంది. పిల్లరా, నేను ప్రారంభంలోకి వస్తున్నాను. కావున మేము అధైర్యపడము. మా అంతరంగ పురుషుడు కృషించిపోతున్నా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, మా అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు. మేము కనుచూపును బట్టి చూడం, మేము విశ్వాసాన్ని బట్టి నడుస్తాం. మాకు వచ్చే శ్రమ చులకనగా చూసుకుంటున్నాం, అది ఎంత అన్నట్టుగా చూస్తున్నాం. అయ్యా పౌలు గారు, మీ టీంకి ఎంత ధైర్యం ఎక్కడదయ్యా? కావున మేము అధైర్యపడము. ఈ రాత్రి నా మెసేజ్ అంశం, మేము అధైర్యపడము. ఈ మాట మీరందరూ చెప్పాలి. మేము అధైర్యపడమయ్యా, మేము ధైర్యంగా ఉంటాం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ధైర్యం. యాకోబు భయపడద్దు, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను. జలమంలో పడి దాటి నన్ను భయపడద్దు, అగ్నిలో వెళ్ళి నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను. 365 సార్లు ప్రభు భయపడద్దు 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 అని చెప్తున్నాడు. ఈ రాత్రి భయపడుతున్నావా? దేన్ని బట్టి భయపడుతున్నావు? భవిష్యత్తు గురించి భయమా నిన్ను ఆవరించిందా? ఆరోగ్యం ఎలా ఉంటుందో అని భయం వచ్చిందా? ఏమవుతుందో అని భయం ఉందా? పిల్లల బెంగతో అల్లాడిపోతున్నావా? భయపడద్దు. ఈ రాత్రి ఈ వాక్యం వింటుండగానే నీలో ఉన్న పిరికితనాన్ని ప్రభు తీసేస్తున్నాడు. హల్లెలూయా. నేను బలమైన ధైర్యం కలిగిన ఆత్మతో ప్రభుని నింపుతున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు సింహంలాగా ధైర్యంగా ఉంటావు. దావీదులాగా గొప్ప కార్యాలు చేస్తావు. కాలేబులాగా ధైర్యంగా నిలబడతావు. దానియేలులాగా, షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ధైర్యంగా దేవుని కొరకు నిలబడతావు. నువ్వు దేనికి భయపడవు. అందుకే మన భక్తులు పాట రాస్తున్నాడు, భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను, మరణ భయం నన్ను చుట్టినను, వైద్యులే నన్ను విడిచినను, యేసు నాలో ఉన్నందున భయపడను నేను భయపడను, వ్యాధి బాధలు చుట్టినను, మరణలోయలో నడిచినను, యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను, గొల్యాతు ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను వీచినను, యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను. ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా భయపడొద్దు భయపడొద్దు భయపడొద్దని ఈ రాత్రి దేవుని సేవకుడిగా మీకు ధైర్యాన్ని ప్రకటిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయండి. ప్రభు కొరకు ధైర్యంగా జయశీలుగా ముందుకు సాగిపోండి. దేవుడి మాట దీవించుగాక. అందరూ తల్ల ఉంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల ఉంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నాం? కావున మేము అధైర్యపడము, మేము అధైర్యపడము. ఈ రాత్రి ఈ మాట మీరు అందరూ చెప్పాలి. మేము అధైర్యపడమయ్యా, మేము భయపడమయ్యా, మేము భయపడమయ్యా.
దేనికి భయపడదు. ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్. టునైట్ గాడ్ ఈస్ ఫిల్లింగ్ యూ. గాడ్ ఈస్ ఫిల్లింగ్ యూ. గాడ్ ఈస్ అప్హోల్డింగ్ యూ విత్ హిస్ బోల్డ్నెస్. యూదులకు భయపడి కిటికీలు వేయబడి తలుపులు వేయబడి ఉండదు. ప్రభు వచ్చి నీకు సమాధానం కలుగుతుంది. ప్రభు వచ్చేసరికి, ప్రభు చూసేసరికి భయమంతా పోయింది, సంతోషంతో నిండిపోయింది. కృపాసింహాసనం చూస్తే నీ భయం అంతా పోతుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయం, ఆయన నీ ఆశ్రయమును, నీ దుర్గమును. మేము దేనికి నీ భయపడం. భూమి మార్పు నొందిన, సముద్రములలో పర్వతాలు మునిగిపోయినా, ఆ నురుగునకు కదిలిపోయిన పర్వతాలు మేము భయపడం. ఈ రాత్రి భయపడద్దని దేవుని సేవకుడు దేనికి భయపడతాం. నీ వ్యాధి మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. భయపడదు. ప్రభుని స్వస్థపరుస్తాడు. షూర్లీ గాడ్ విల్ హీల్ యూ మై బ్రదర్. షూర్లీ గాడ్ విల్ హీల్ యూ. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు భయపడుతున్నావా? భయపడదు. ఫియర్ నాట్, గాడ్ విల్ బ్లెస్ దెమ్. లక్షల కొలది అప్పులు మానసికంగా నిన్ను వ్యధకు గురి చేస్తున్నాయి. భయపడద్దు. నీ అప్పులన్నీ ప్రభు తీరుస్తాడు. నీ రుణం అంతా ఆయన తీరుస్తాడు. భయపడద్దు. నిన్ను డెప్ట్లెస్గా పిల్లరా మరి అప్పు లేని వాడికి దేవుడు చేస్తాడు, అప్పు ఇచ్చేవాడికి దేవుడు చేస్తాడు. నమ్ముతున్నావా? దేనికి నువ్వు భయపడతావు? సాతానుడు, దెయ్యాలకు భయపడుతున్నావా? భయపడదు. దేనికి నువ్వు భయపడదు. ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్. గాడ్ ఈస్ విత్ యూ. నేను మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను. తలలో వచ్చండి. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఇలా తిండి నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉందిరా. కావున మేము అధైర్యపడము, మేము భయపడమని మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, భయాలు ఎన్ని రకాలు ఉంటాయి ప్రభా. భయం నుండి ఎలా మేము విడుదల పొందొచ్చో, దేని ద్వారా మాకు ధైర్యం వస్తుందో ఈ రాత్రి కళకు కట్టినట్లుగా మీరు మాతో మాట్లాడారు. వాక్యాన్ని మా హృదయం ఫలింపు చేయండి. వాక్యానుసారంగా జీవించే ఆ కృపను మాకు ఇవ్వండి. యేసు నామములో నీ బిడ్డలందరికీ ధైర్యమును ప్రకటిస్తున్నాను. ఐ డిక్లేర్ బోల్డ్నెస్. ప్లక్ ఇట్ అవే ద ఫియర్. పాప భయము, మరణ భయము, సాతాన భయం, భవిష్యత్తు గురించి బెంగ, భయము, ఆందోళన, బిడ్డల భవిష్యత్తు గురించి భయము. ప్రభా ఎలా బ్రతకాలి, ఎలా సమస్యలు ఎలా విడుదల పొందాలని భయం చేత పీడించబడుతున్న వారికి ఆ భయమును వేలుతో పాటు పెగలించుండు నాయన. గొప్ప ధైర్యం గుండెల నిండా నింపి గొప్ప సమాధానంతో నింపి మహిమ పొందమని, విజయంతో ఆశీర్వదించమని ఈ రాత్రి మమ్మల్ని అందరూ దర్శించినందుకు రేపటి కొరకు సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులుగా పిలుస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రేరుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యం విని వారందరికీ తోడైండి గొప్ప ధైర్యంతో మనందరూ నింపును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈరోజు మరి మార్నింగ్ వర్షిప్లో పాల్గొంటారు, ఈవినింగ్ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ప్రోగ్రాంలో దీవించిన కాక ఇది మీరు షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మంది వాక్యాన్ని విని మరి దీవించబడాలి, ధైర్యంతో నింపబడాలని ఆశ. మీరు సింహాలకు ధైర్యంగా ఉండండి, భయపడదు. దేవుని కృప మీకు తోడే నడిపించిన కాక ప్రార్థన చేయండి. కరోనా తగ్గిపోయేటట్లుగా, కరోనా బాధితుల కొరకు ఈ లాక్డౌన్ ద్వారా చాలామంది పేదలు మరి తినడానికి ఆహారం లేక ఆర్థిక ఇబ్బందులు అలమటించిపోతున్నారు. వారందరికీ సహాయం కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, మీ చుట్టూ ఉన్న పేదలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. భయపడద్దు. త్వరగా మనం ఆరాధనలో మనం అందరూ కలుసుకుని, సమాజంలో కలుసుకుని ప్రభు సన్నిధిలో ప్రభుని గణపరిచే దినం రాబోతుంది. దాని గురించి సిద్ధపడి ప్రభు మీ కుటుంబాలు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.